హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే మనం ఇక్కడ మా దగ్గర నుంచెళ్ళి కాళేశ్వరం వెళ్తున్నాం. సో, ఇప్పుడైతే శివరాత్రి జరుగుతుంది గదా! దానికంటే ముందే ఎళ్లి ఎలా ఉంది, ఏంటి అనేది మీకు చూపిస్తా. సో, ఇప్పుడు మా ఊరు నుంచెళ్ళైతే బయలుదేరుతున్నాం. చలో వెళ్దాం పదండి. సో, ఇవైతే భూపాలపల్లి ఇక్కడ కనిపించే ఈ గొట్టాలున్నాయా? ఇవి మా ఊరికి కనపడతాయి ఇవి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కాళేశ్వరం టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. ఈ కాళేశ్వరం టెంపుల్ ఎక్కడుంది అనంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం అనే గ్రామంలో ఉంది. సో టిఫిన్ అయితే తింటాను ఇక్కడ మహదేవపూర్ దగ్గర. ఇప్పుడు మీకు చూపిస్తున్న రోడ్డు మహదేవపూర్ టు కాళేశ్వరం రూటు. వెళ్తూ వెళ్తూ టెంపుల్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఈ కాళేశ్వర ఆలయంలో ఒకే పీఠంపై 2 లింగాలు ఉంటాయి. ఒకటి శివుడు కాళేశ్వరుడు, మరొకటి యముడు ముక్తేశ్వరుడు. ఈ ఆలయంలో 2 లింగాలు ఒకే పానవట్టంపై ఉండడం అరుదైన విషయం. ఈ ఆలయంలో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఈ ఆలయం దగ్గరలో గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి నది అంతర్గతంగా కలుస్తుందని ప్రజల నమ్మకం. ఇక్కడ భక్తులు ఈ నదులలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. మేమైతే ఇంటి దగ్గరే స్నానం చేసి బయలుదేరాం. అందుకే ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. సో ఎంట్రన్స్ లోపలనే ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళి చూపిస్తా. ఈ ఆలయంలో బ్రహ్మసూత్రం కలిగిన పెద్ద శివలింగం అయితే ఉంది. సో ఇక్కడ దర్శించుకొని లోపలికి అయితే వెళ్దాం మనం. సో లోపల టెంపుల్కి అయితే ఎంట్రీ ఇచ్చినాం. లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో అయితే లేదు. మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి రిక్వెస్ట్ అయితే చేశాము. సో కొంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చారు మనకు. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మీరు చూశారు కదా ఒకే పానవట్టంపై 2 లింగాలు. సో నేనైతే మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకున్నాను. మీరైతే శ్రీ మహావిష్ణువు అవతారాలు విడివిడిగా చూసుంటారేమో. ఇక్కడ ఒకే విగ్రహం లోపల దశావతారాలు అయితే ఉన్నవి. ఇక్కడే నవగ్రహాల పూజ అయితే చేస్తారు. పూజకు 300 తీసుకుంటారు. అలాగే కాల సర్పదోష నివారణ పూజ కూడా చేస్తారు. ఆ పూజకు 600 తీసుకుంటారు. ఆలయంలోకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఈ యమకోణం అనేది కనిపిస్తుంది. దాని కింద నుండి వెళ్ళి గండ దీపానికి దండం పెట్టుకుంటే యమగండాలు అనేవి పోతవే అని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఈ ఆలయంలో మేడి చెట్టు అయితే చూశాను. చిన్నప్పుడు మేడి పండు చూడు మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని పద్యాలు చదువుకోవడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే చూశాను. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం సూర్యదేవుని ఆలయం. ఇప్పుడైతే మహాశివరాత్రి పర్వదినం వస్తుంది కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ధర్మదారము. దీని పక్కన శివుడు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. మనకు ఎక్కడ చూసినా లింగ రూపమే ఉంటుంది కదా. ఇక్కడైతే విగ్రహ రూపంలో ఉంటారు. పూజలు అవి చేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంది విగ్రహం అయితే. ఆ పక్కనే శ్రీ మహాసరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈ ఆలయం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1:30 అయిపోయింది. 1:30 తర్వాత అన్ని టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంచుతారు. మీరు వచ్చేటప్పుడు చూసుకొని రండి. ఈ ఆలయం అయితే చూడడానికి ప్రశాంతంగా బాగుంది. ఈ మహాసరస్వతి అమ్మవారి ఆలయం పక్కనే ఇలా శిథిలావస్థలో ఉన్న విగ్రహాలు కొన్ని ఉన్నవి. ఈ బ్యానర్లో మహాశివరాత్రికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నవి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్ దగ్గర ఫోన్పే కానీ ఆన్లైన్ పే కానీ ఎటువంటిది లేదు. ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు. ఇదైతే గమనించగలరు. ఇప్పుడు మనమైతే శ్రీ ఆది ముక్తేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్ నుంచి వెళ్ళి ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ కాళేశ్వరంలో ఇదే మొదటి టెంపుల్. శ్రీ ఆది ముక్తేశ్వర టెంపుల్ లోపల స్వయంగా లింగానికి మన చేతులతో అభిషేకం చేయొచ్చు. 300 అయితే తీసుకుంటారు. ఈ టెంపుల్ దగ్గర అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంది. మీరు ఎప్పుడైనా కాళేశ్వరం వస్తే
తప్పనిసరిగా ఈ టెంపుల్ని ఒక్కసారైనా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. సో మనం టెంపుల్ దగ్గర తిరిగిన తర్వాత గోదావరి నదికి అయితే వచ్చినాం. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే 3 నదులు కలుస్తాయి. సో దీన్నే త్రివేణి సంగమం అంటారు. గోదావరి, ప్రాణహిత, సో సరస్వతి నది కలుస్తుందని నమ్మకంతో ఇక్కడ దీన్ని త్రివేణి సంగమం అంటారు. మెట్లు అయితే అక్కడ ఉన్నాయి. ఈ సమ్మర్ కాబట్టి కొంచెం నీళ్ళు లోపలికి ఉన్నాయి. ఇక్కడే మనకు 3 నదులు కలిసేది. సో వీళ్ళు ఏంటి అంటే ఈ పడవలో తీసుకెళ్ళిపోయి 100 రూపీస్ తీసుకుంటారంట. ఈ త్రివేణి సంగమం ఎక్కడైతే కలుతుందో అక్కడికి తిప్పుకొని వస్తారు. ఈ కాళేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు కాబట్టి ఈ గోదావరి నది ఒడ్డున కర్మకాండలు కూడా చేస్తారు. ఈ ముక్తేశ్వర స్వామివారిని మొక్కుకుంటే ఆ చనిపోయిన వారి ఆత్మకు ముక్తి కలుగుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకం. సో ఇప్పుడు మనం ఉన్నదైతే బ్రిడ్జు గోదావరి బ్రిడ్జ్ ఇది. సో కాళేశ్వరం నుంచి వెళ్ళి సిరంచ వెళ్ళేది. కాళేశ్వరం తెలంగాణలో ఉంటే సిరంచ మహారాష్ట్రలో ఉంటుంది. సో దానికి దీనికి ఇదే ఇంటర్లింక్ బ్రిడ్జ్. సో వాటర్ అయితే బాగానే ఉన్నాయి. ఈ గోదావరి పైన ఉన్న బ్రిడ్జ్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది. సో ఫొటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకోవచ్చు. మీరు చూస్తారని మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ ఇందాక పైన చూపించాను, ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వచ్చినాం. సో దీనికోసం అయితే ఈ గంగా వాటర్ పట్టుకపోవడానికి వచ్చినాం. సో అక్కడ తీసుకుందాం అనుకున్నాం. సో అక్కడ ఏంటి అంటే విగ్రహాలే ఉన్నాయి, వాటి ముందే స్నానాలు చేస్తారు, వాటి ముందే ఇడిచేసిన బట్టలు పిండుకుంటారు, ప్లస్ ఇన్నర్లతో సహా పిండుతాళ్ళు. సో అందుకే మాకు నచ్చలేదు. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. ఫ్రెష్ గంగా వాటర్ ఇవి. సో ఒకసారి మీరే చూడండి, అక్కడికి ఇక్కడికి తేడా. ఇది నార్మల్ బాటిల్ తీసుకున్నంత ఎట్లా ఉంటుందో సీల్ బాటిల్ వాటర్ అలాగ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. ఇది ఏంటి అంటే మాకు సెంటిమెంట్ అన్నట్టు. కాళేశ్వరం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా గంగా ఉన్నది అంటే ఆ వాటర్ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటాం అన్నట్టు. ఇది సో ఇప్పుడు మనమైతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. సో అక్కడ కనబడేది మెయిన్ పంప్ హౌస్. సో ఇది బయట బ్యారిగేట్లు అవి ఉన్నాయి. సో ఇదైతే బయట ఉంది. లోపలికి అలో ఉందా అని అడిగినాం. సో లోపలికి ఇప్పుడైతే అలో లేదట. బయట ఓన్లీ బయట చూసుకోమంటే మేము ఇలా బయట నుంచి వెళ్ళి చూపిస్తున్నా. కాబట్టి బయట నుంచి కూడా బాగానే ఉంది. మీకు అంత కెమెరాలో చూస్తే అంత ఏం అనిపించదు. డైరెక్ట్గా చూసిన దానికి కెమెరాలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. సో మన గోదావరి నది అయితే అది. సో వాటర్ ఎక్కువ వచ్చినాయంటే ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ గేట్ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ 11 గేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ 11 గేట్లు ఓపెన్ చేసిందంటే లోపల అక్కడ పెద్ద పంప్ హౌస్ ఉంది కదా. సో అందులోకి వెళ్తాయి. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి ఎక్కడికి. ఎన్ని ఈ ప్రాజెక్టు మీద ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనం కాళేశ్వరం టెంపుల్ చూద్దామని వచ్చి చుట్టుపక్కల ఉన్నాయని మొత్తం కవర్ చేసుకున్నాం. టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ అలో లేదంటే కొంచెం పర్మిషన్ తీసుకొని కొన్ని వీడియోస్ అయితే తీశాను. సో తర్వాత గోదావరి నది దగ్గరికి వెళ్ళాం, అది చూపించాను. సో ఇప్పుడైతే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినాం. ఇది కూడా కొంచెం క్లోజ్ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం తీశాను. సో ఇంతటితో అయితే మన కాళేశ్వరం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.